న్యూస్. కోటి ఇసుక రేణువుల సమాహారం. త్రేతాయుగంలో మునీశ్వర్లచే ప్రతిష్ఠించబడిన సైకత లింగం. శాతవాహనులు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరని వైనం. ఇదంతా జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం గురించే. శాతవాహనుల రాజధానిలో వెలిసిన ఆ పురాతన శివాలయం ప్రాశస్త్యం, శివలింగం వెనుకున్న చరిత్రపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. దేశంలో 2 సైకత జరుగుతుంది. ఇక్కడ పుష్యమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మిగతా శైవ క్షేత్రాల్లో శివరాత్రి రోజున శివ కళ్యాణం జరిగితే, కోటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం శంకర జయంతి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇసుకతో కోటి ఇసుక రేణువులు. కోటి అంటే చూడండి, ఒక పిరిగడి ఇసుక తీసుకొని మనం అందులో నుంచి ఒక్కొక్క రాయి తీసి కౌంట్ ఎన్ని అవుతాయి, కొన్ని లక్షల రావులు. అంటే మన భావన ఒక ఇసుక రాయి కొలింగం. కోటేశ్వర స్వామి ఈ దేవునికి పేరు వచ్చింది. అక్కడ కాశీలింగం ఆంజనేయ స్వామి ఇచ్చిన కాబట్టి కాశీ విశ్వేశ్వర స్వామి. ఈ ఇసుక లింగాన్ని ప్రతిష్ఠించింది ఒక దాదాపు కొన్ని వేల సంవత్సరాలు. ఇప్పటిది కాదు, చాలా పురాతన దేవాలయం. ఇక్కడికి ఎవరైనా భక్తులకు వాళ్ళు కోరికలు చాలా వరకు ఇంతవరకు తీర్చాడు భగవంతుడు. ఎక్కడ దేవాలయంలో శివరాత్రికి శివునికి కళ్యాణం చేస్తారు. మా దగ్గర ఏంటంటే ఇక్కడ శంకర జయంతి రోజు శివ కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు వైశాఖ శుద్ధ పంచమి, అది ఏ రోజైనా కూడా వైశాఖ మాసంలో వచ్చినటువంటి పంచమి రోజు ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కోటిలింగాల సైకత లింగం మహిమగల లింగమని భక్తులు విశ్వసిస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే ఆలయంగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. స్వామివారి మూల విరాట్టుకు శివధనుస్సుతో పాటు అర్ధచంద్రాకారంలో చంద్రుడు కూడా ఉంటాడట. సైకత లింగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఈ ఆకారాలు భక్తులకు కనిపించవు. స్వామివారి క్షేత్రంలో ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, మూల విరాటకు స్వామివారి యొక్క ముఖ స్వరూపానికి మరి శివ ధనుస్సు కూడా ఉంటుంది. ప్లస్ స్వామివారికి పక్క భాగాన కూడా అర్ధచంద్రుడు కూడా ఉంటాడు. మనకు భారతదేశంలో సైకత లింగాలు 2, ఒకటి రామేశ్వరము, ఇది ఒకటి కోటేశ్వర స్వామి శివక్షేత్రము. అంటే రామేశ్వరంలో సైకత లింగము ఫస్ట్ స్థాపించిన తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుడు రావణ సంహరణ తర్వాత శివుణ్ణి ఆయన ప్రసన్నం చేసుకొని ఈ శివలింగము జ్యోతిర్లింగం కావాలని వేడుకోగానే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహించుని అక్కడ రామేశ్వరం జ్యోతిర్లింగంగా మరి ప్రసిద్ధి చెందింది. ఈ స్వామివారు మాత్రం ఇక్కడ ఋషుల యొక్క ప్రతిష్టాపనతో సైకతలింగంగానే ఇక్కడ విరాజిల్లుతున్నది. కోటిలింగాల గ్రామానికి 4 దిశలా కోటలున్నాయి. ఈశాన్య దిశలోని కోటపై కోటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. మిగతా 3 దిక్కుల్లో ఎల్గముల కోట, నక్కల కోట, మూల కోటలున్నాయి. ఊరికి ఈశాన్య దిశలో స్వామివారు కొలువై ఉండటంతో గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. ఇంతటి ఖ్యాతి పొందిన కోటిలింగాల సైకత లింగాన్ని మునులు ఇక్కడే ఎందుకు ప్రతిష్ఠించారు? ఇసుక రేణువులతోనే ఎందుకు లింగాన్ని తయారు చేశారు? ఆలయం వెలుపల గోదావరి ఒడ్డున ఉన్న కాశీలింగం చరిత్రేంటి? ఓవరాల్గా కోటిలింగాల వెనుకున్న అసలు కథ ఏంటి? త్రేతాయుగం ప్రథమ పాదంలో కొందరు మునీశ్వరులు కోటిలింగాల సమీపంలోని గుట్టల్లో తపస్సు కోసం వచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అలా తపస్సు కోసం వచ్చిన మునులు నిత్యం గోదావరిలో స్నానమాచరిస్తూ దగ్గరలోని గుట్టపై తపస్సు చేసుకుంటూ ఉండేవారట. అలా ఓ రోజు కోటిలింగాలలో ఓ సుముహూర్తాన శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి శివారాధన చేయాలని భావించారట. అలా అరణ్యం వైపు వచ్చిన ఆంజనేయ స్వామిని శివలింగాన్ని తీసుకురావాలని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి శివలింగం తీసుకొచ్చేందుకు కాశీకి బయలుదేరాడు. ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వచ్చేసరికి ముహూర్తం దాటిపోతుందని భావించారు. అంతలోపే శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. మునీశ్వరులంతా కలిసి గోదావరిలో స్నానమాచరించి తలో పిడికెడు ఇసుకను తీసుకొచ్చారు. ఈశాన్య దిశలో ఉన్న కోటపై కోటి ఇసుక రేణువులతో శివలింగాన్ని రూపుదిద్ది సైకత శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కోటీశ్వర స్వామిగా ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత మునీశ్వరులు ప్రతిష్ఠించిన సైకత లింగాన్ని చూసి ఆంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. తాను తీసుకొచ్చిన కాశీ విశ్వేశ్వర లింగాన్ని కోపంతో గోదావరిలో పడేసి వెళ్లిపోయాడని ఆలయ చరిత్ర చెబుతోంది. అప్పుడు ఋషులంతా వెళ్లి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్లి
భవిష్యత్తులో కోటీశ్వర ఆలయాన్ని దర్శించుకునే భక్తులందరూ కాశీ లింగానికి ముందు పూజలు చేసిన తర్వాత సైకత లింగానికి పూజలు చేస్తారంటూ శాంతింపచేశారట. ఇప్పటికీ ఆలయ ఆవరణలో ఆంజనేయస్వామి తీసుకొచ్చినట్లు చెబుతున్న శివలింగాన్ని అర్చకులు నిత్యం పూజిస్తుంటారు. ఇక కోటిలింగాల శాతవాహనుల రాజధాని అని, శాతవాహన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని చారిత్రక ఆధారాలతో నిరూపితమైంది. వారు నిర్మించిన కట్టడాలే ఇప్పుడు చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 17వ శతాబ్దంలో త్రిముఖుడు ఈ కోటీశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లుగా ప్రతీతి. శాతవాహనుల రాజుల్లో గొప్పవాడైన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జన్మించిన స్థలం కూడా ఈ కోటిలింగాల ప్రాంతమే. యుగాలు మారినా, శతాబ్దాలు దాటినా కోటిలింగాల సైకత శివలింగం చెక్కు చెదరకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లింగం గట్టిపడినప్పటికీ లోపల మాత్రం ఇసుక రేణువులు అలానే ఉంటాయట. కోటీశ్వర స్వామిగా పూజలందుకుంటున్న సైకత లింగం ఇప్పుడు భక్తులకు కోరికలు నెరవేర్చే ఆరాధ్య దైవం.